ఆనాడు ఉన్నటువంటి మహానాయకులు అందరిలో భగవద్గీత చదవని ఏకైక నాయకుడు జవహర్లాల్ నెహ్రూ. మీకు ఎలా తెలుసు? ఆయన ఈనాటి వరకు భగవద్గీత చేత్తో పట్టుకున్నట్టు కూడా ఎక్కడా లేదు సార్. జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోవడానికి ముందు ఒక పుస్తకానికి పీఠిక రాస్తూ హిందూ ధర్మానికి సంబంధించిన వైభవాన్ని, హిందూ సమాజం అంటే మనం కేవలం పూజా ఉపాసన పద్ధతిని భావిస్తున్నాం. ఈ దేశంలో నివసించేటటువంటి వాళ్ళందరము మనం హిందువులమే. హిందువులుగా మనం మన కర్తవ్యాలని పాటించకుండా ప్రభుత్వాలు మాత్రమే దోషులని, దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్రమే దోషని, ఎందుకంటే ఇంకొకరి మీద నేరం వేసేయడం చాలా సులువు అండి. ప్రపంచ వ్యాప్తంగా హైందవం యొక్క దిగ్విజయం జరగబోతున్నది. ఇవేవి గెలవవు, గెలిచేది నిలిచేది ఉండేది హిందుత్వమే. కానీ హిందువుకి ఆ ఆత్మవిశ్వాసం లేదు. కాబట్టి ఈరోజు ఒక భారతీయుడు విదేశానికి వెళ్ళాడు అంటే అది అక్కడికి హైందవ ధర్మం వెళ్ళింది, అక్కడ జెండా పాతింది. ఇది మన జాతి చరిత్ర. దిస్ ఈజ్ ఇండియా, దిస్ ఈజ్ హిందూ ధర్మం. వీఆర్ హియర్ టు విన్, నాట్ టు లూజ్. మదన్ గుప్తన్ అంటలేదు, హిందూ సమాజాన్ని అంట. భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. మిత్రులారా, మనం అనేక చర్చా వేదికలు నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం. అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వ్యక్తులు అనేకమైనటువంటి విషయాల మీద, మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి, దేశానికి సంబంధించి, రాజకీయాలకు సంబంధించి, చరిత్రకు సంబంధించి ఇలా వివిధ అంశాల మీద మనం చర్చలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనతోటి మాకు అత్యంత సన్నిహితులు, మిత్రులు, మార్గదర్శులు, తన జీవితాన్ని ఒక ఉద్యమంగా మలుచుకున్నటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ రాకా సుధాకర్ గారు మనతోటి ఉన్నారు. వారితో ఏ విషయం మాట్లాడాలి అనేది కూడా ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది. అయినా మొదలు పెడదాం. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ రాకాజీ. నమస్తే అండి. జగన్మోహన్ గారికి మీకు నమస్తులు. ఎందుకంటే చాలా రోజులుగా ఇంటర్వ్యూ చేద్దామని అనుకున్నాం, అనివార్య కారణాల వల్ల అది ఆలస్యం అవుతూ వచ్చింది. అనుకుంటే ఎదురుపడ్డది మీరు. సార్ బెటర్ లేట్ దాన్ నెవర్ సార్. నిజంగా చాలా సంతోషంగా ఉందండి మీతోటి మాట్లాడటం. మీ వీడియోలు నాకు చాలా ఇష్టమైన వీడియోల్లో చాలా చాలా ఇది మాకు చాలా పెద్ద సర్టిఫికేట్ సార్. సార్, ప్రస్తుతం మనం రాజకీయాలని చూస్తూ ఉన్నాం. అంటే నేను ఎప్పుడు రాజకీయాలని హిందూ పర్స్పెక్టివ్లోనే చూస్తాను సార్. అండ్ అఫ్కోర్స్ మీరు అదే ఇది నుంచి వచ్చినటువంటి వారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశపు ఖ్యాతి పెరుగుతూ ఉన్నది, దాంట్లో సందేహం లేదు. కానీ అట్ ద సేమ్ టైం అనేక ప్రెషర్స్ కూడా భారతదేశం మీద ఉన్నాయి. అండ్ రాబోయేటటువంటి కాలంలో ఇది ఎలా ఉండే అవకాశం ఉన్నది? వాస్తవానికి మీరు ప్రారంభించినప్పుడే రాజకీయాల్ని హిందూ కోణం నుంచి చూస్తాను అని అన్నారు. ఈ దేశంలో రాజకీయాలను హిందూ కోణము తప్ప మరొక కోణంతో చూసేటటువంటి వీలు లేదు. ఇది చాలామందికి ఆశ్చర్యం అనిపించవచ్చు, కానీ ఈ దేశ రాజకీయాలు హిందువుల ఆధారంగానే నడవబోతున్నాయి. ఎందుకంటే రాజకీయాలలో మనం ఎంచుకున్నటువంటి పద్ధతిలో మెజారిటీ, ఒక్క ఓటు మెజారిటీ ఉన్నా వాడు విజేత. 80% ఓట్లు, 85% ఓట్లు ఉన్నటువంటి హిందువులు కాక ఈ దేశంలో రాజకీయాల గతిని దిశని నిర్ధారించేది మరెవరు? కానీ ఇప్పుడు దాకా నిర్ధారించారు కదా. ఇప్పటికీ కూడా నిర్ధారిస్తున్నారు, ఇదివరకు కూడా నిర్ధారించారు, భవిష్యత్తులో కూడా నిర్ధారిస్తారు. మీకు ఉదాహరణ చెప్తాను. 1952 ఎన్నికలు జరిగినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారికి ఎదురుగా ప్రభుదత్త బ్రహ్మచారి గారు అభ్యర్థిగా నిలబడ్డారు. ప్రభుదత్త బ్రహ్మచారి గారు ఉత్తర భారతదేశంలో భాగవత కథా వాచనానికి చాలా ఫేమస్. ఆయనకి కోట్లాది మంది శిష్యులు ఉండేవారు. ఆయనను ఓడించేందుకు నెహ్రూ గారు ఎంచుకున్నటువంటి సాధనం ఏంటో తెలిసిన? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భగవద్గీతని తీసుకుని ఇంటింటికి వెళ్ళి భగవద్గీత మీద చెయ్యి వేయించి నేను నెహ్రూ గారికి ఓటేస్తానని చెప్పి ఓటేయించారు. హిందువు భగవద్గీత మీద ప్రమాణం చేసిన తర్వాత అసత్యమాడడు కాబట్టి
ప్రభుదత్త బ్రహ్మచారిని వదిలి నెహ్రూ కోటేశారు. దేని ఆధారంగా ఎన్నికలు జరిగినాయి? భగవద్గీత ఆధారంగా అలహాబాద్ నుంచి నెహ్రూ 1952లోని మొట్టమొదటి ఎన్నికల్లో గెలిచాడు. ఫస్ట్ ఎలక్షన్. కాబట్టి ఈ దేశంలో హిందుత్వము ఆధారంగా మొట్టమొదటి ఎన్నికలు గెలిచిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. కానీ ఇది ఎంత మోసం, మీకు ఒక మోసం అంటే మోసం పక్కన పెట్టండి మదన్జీ, మోసం పక్కన పెట్టండి. ఎన్నికలలో గెలుపోటముల్ని నిర్ధారించినటువంటి ఆలోచన విధానము హైందవము. నెహ్రూ గారు గెలవాలన్నట్టంటే హైందవము ఆధారంగానే భగవద్గీత మీద ప్రమాణం చేయించి, అది మోసమా వేరేది కుట్ర? 500 రూపాయలు ఇచ్చి లేకపోతే ఒక సారా బుడ్డి ఇచ్చే కన్నా భగవద్గీత మీద ప్రమాణం చేయించడం మంచిది. నెహ్రూ గారు భగవద్గీత మీద చెయ్యి వేయించి ఓటర్ల చేత ఓటు వేయించుకున్నారు. కాబట్టి ఈ దేశాన్ని హిందుత్వము తప్ప మరొకటి నడపలేదు. ఇందిరాగాంధీ 1983-84 ఎమర్జెన్సీ తరువాత ఆమె మహారాష్ట్రలో నాసిక్ దగ్గర ఉన్నటువంటి భగూర్ అనే ఊరికి వెళ్ళారు. ఈ భగూర్ వినాయక్ దామోదర్ సావర్కర్ పుట్టిన ఊరు. సావర్కర్ పుట్టిన చోట ఆమె కూర్చుని ధ్యానం చేసి తన పర్సనల్ ఖాతా నుంచి 11,000 రూపాయలు ఇచ్చింది ట్రస్ట్కి. తన ఖాతా, ప్రభుత్వ ఖాతా కాదు. ఇందిరా గాంధీగా నేను ఇస్తున్నాను. ఇంత గొప్ప దేశభక్తుని యొక్క డాక్యుమెంటరీ రావాలంటే 1 అవర్ డాక్యుమెంటరీ వచ్చిందండి. కిషోర్ సినిమా హాల్, ఇప్పుడు కిషోర్ సినిమా హాల్ లేదు మనకి, దీపక్ మహల్ సినిమా హాల్కి ఎదురుగా కిషోర్ ఉండేది. అందులో నేను స్వయంగా ఈ డాక్యుమెంటరీ ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు తయారైనటువంటి డాక్యుమెంటరీ. దేని ఆధారంగా ఓట్లు ఈ దేశంలో పడ్డాయి, దేని ఆధారంగా రాజకీయాలు జరుగుతున్నాయి, ఏదన్నా రాజకీయ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మొట్టమొదట అక్కడ చదివే మంత్రాలు ఏం మంత్రాలు, ఏదన్నా ఇనాగ్రేషన్ డ్యామ్కి నీళ్లు వదిలేటప్పుడు ఏ మంత్రాలు చదువుతున్నారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టేటప్పుడు ప్రాజెక్టుకి జల యజ్ఞం అని ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి పేరు ఎందుకు పెట్టాడు? హిందువుల దేశము, హిందువుల ఆధారంగా రాజకీయం నడుస్తుంది. హిందూయిజ్డ్ పాలిటిక్స్ తప్ప ఈ దేశంలో వేరేవి నడవవు. మనం ఎన్ని మాటలన్నా చెప్పాలి, హిందూ అని పేరు చెప్పుకొని మోసం చేస్తున్నారు కదా సార్. ఆ మోసపోవడం అది ఓటర్ల యొక్క తప్పది. అది ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, అది ఫస్ట్ భగవద్గీత మీద ప్రమాణం చేయించి, ఆనాడు ఉన్నటువంటి మహానాయకులు అందరిలో భగవద్గీత చదవని ఏకైక నాయకుడు జవహర్లాల్ నెహ్రూ. మీకు ఎలా తెలుసు? ఆయన ఈనాటి వరకు భగవద్గీత చేత్తో పట్టుకున్నట్టు కూడా ఎక్కడా లేదు సార్. ఎక్కడ లేకపోయినంత మాత్రాన భగవద్గీత జవహర్లాల్ నెహ్రూ చాలా డీప్లీ స్పిరిచువల్ పర్సన్ అండి. మనం దురదృష్టవశాత్తు చాలా సందర్భాల్లో జవహర్లాల్ నెహ్రూ భార్య స్విట్జర్లాండ్లో చనిపోతే స్విట్జర్లాండ్లో సమాధి చేసి రావచ్చుగా. ఇండియాకి తీసుకొచ్చి భారతదేశంలో పూర్తి వైదిక పద్ధతిలో ఆమెకు ఎందుకు సంస్కారం చేశారు? ఎప్పుడు అలాగే నేను బాగలేకపోతే పట్టించుకోనటువంటి వాడు సార్. సార్ ఆ రకంగా ఆయన్ని ఆమె జబ్బుకి ట్రీట్మెంట్ కోసం మన సుభాష్ చంద్రబోస్ సహాయం చేశాడు సార్. బులుసు సాంబమూర్తి గారు ఏం చేశారు సార్? మహర్షి బులుసు సాంబమూర్తి గారు కొడుకు చచ్చిపోయిన 2వ రోజు జైలుకి వెళ్ళి అరెస్ట్ అయ్యారు. బులుసు సాంబమూర్తి గారు చేసింది, నెహ్రూ గారు చేసింది, భార్యను పట్టించుకోకుండా ఆయన ఉద్యమంలో ఉన్నారు. బులుసు సాంబమూర్తి గారు చేసింది కూడా అదే. మీకు అదొక్కటే కాదు, సొంత భార్యో ఎవరో చనిపోతే ఆ కాగితాన్ని జేబులో పెట్టుకుని కోర్టులో కేసు వాదించి ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తిని మనం ఉక్కు మనిషి అంటున్నాము. ఆయన కూడా కుటుంబాన్ని పట్టించుకోనట్టే కదా. సావర్కర్ కుటుంబంలో సావర్కర్ వదిన, సావర్కర్ భార్య 14 ఏళ్ళు ఒంటరి జీవితం గడిపారు. సావర్కర్ ఏ రోజన్నా భార్య గురించి అమ్మ అయ్యా అన్నారో? సావర్కర్ జీవితం మీరు చదివితే ఆమె అంత్యక్రియలు చేయడానికి నిరాకరించాడు. ఎందుకంటే నేను వీటిని నమ్మను కాబట్టి నేను అంత్యక్రియలు. నెహ్రూ గారు తన భార్యను తీసుకొచ్చి ఇక్కడ వేద పద్ధతిలో చేశారు. సావర్కరు నేను ఈ అంత్యక్రియల్ని నమ్మను, తీసుకెళ్ళి హిందూ మహాసముద్రంలో, అరేబియా సముద్రంలో పారేయండి అన్నాడు సావర్కర్. కాబట్టి మనము హైందవం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడంలో మనం కొన్నిసార్లు పొరపాటు చేస్తాము. జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోవడానికి ముందు ఒక పుస్తకానికి పీఠిక రాస్తూ హిందూ ధర్మానికి సంబంధించిన వైభవాన్ని ప్రశంసిస్తూ రాశారు.
చనిపోవడానికి వారం రోజుల ముందు రాసిన పీఠికలో హైందవ జీవన విధానపు శ్రేష్టతని ఆయన రాశారు. కాబట్టి ఈ దేశపు రాజకీయాలు నెహ్రూ అయినా, ఇందిరాగాంధీ అయినా, ఇంకొకరైనా, రాహుల్ గాంధీ అయినా రేపు హిందూ పద్ధతిలోనే హిందూ మెజారిటీకి అనుగుణంగానే రాజకీయాలు నడుస్తాయి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ చొక్కా లోపల జంజం వేసుకుంటే రాహుల్ గాంధీ చొక్కా బయట వేస్తున్నారు. కానీ ఇంకొక చిన్న ఇది సార్, ఖుష్వంత్ సింగ్ ఇందిరాగాంధీ తోటి మన ఎక్కడ వెళ్ళారు, అది ఆఫ్ఘనిస్తాన్లో ఇందిరాగాంధీ ఒక సమాధుల దగ్గరికి వెళ్ళి నిలబడి, ఇన్నేళ్లకు మా పూర్వీకులను చూసే అదృష్టం నాకు పూర్వీకుల సమాధులను చూసే అదృష్టం నాకు దక్కింది అని చెప్పి అన్నది. ఈ మాట ఖుష్వంత్ సింగ్ వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ అనే తన పుస్తకంలో రాశాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరు అంటే నేను డైరెక్ట్గా అడుగుతున్నా, వీళ్ళు హిందువులా? ఈ దేశంలో రుద్రాక్షమాల ధరించిన ప్రధానమంత్రి ఫోటో ఒకటి నాకు చూపించండి. మోదీ గాక రుద్రాక్షమాల మెడలో ధరించినటువంటి ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ. కానీ ఇప్పుడు రుద్రాక్షమాల ధరించినా మీరు హిందువు కాదని మీరు ఎందుకు అనుకుంటారు? హిందువుల్ని మోసం చేయడానికి ఎన్నైనా చేయొచ్చు సార్. వీడు జంజం పైన వేసుకోలేదు సార్. హిందువుల్ని మోసం చేయడానికి అసదుద్దీన్ ఓవైసీ రుద్రాక్షమాల వేసుకుంటున్నాడా సార్? హీఈస్ వెరీ క్లియర్ సార్, హీఈస్ వెరీ క్లియర్. మీ మనసులో లేనిది మీరు చేయలేరు. ఇంకొక్కటే మాట చెప్తాను, మీ మనసులో ఏదైతే ఉండదో దాన్ని మీరు నటించలేరు. సార్ ఈ విషయంలో ఒక ఎక్సెప్షన్ ఉంది సార్, నేను ఇస్తాను. ఆ ఎక్సెప్షన్ ఏంటంటే కేజ్రీవాల్ ప్రారంభించినప్పుడు నిజాయితీ రాజకీయాల కోసమే వచ్చాడు, మనం నమ్మాలి. ఎందుకంటే కేజ్రీవాల్ చేసిన ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాల్గొన్నది, అన్నా హజారే పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ ఎందుకు పాల్గొంది కేజ్రీవాల్ ఉద్యమంలో? సార్ కేజ్రీవాల్ ఉద్యమంలో పాల్గొనలేదు సార్, అన్నా హజారే ఉద్యమంలో పాల్గొన్నది. దాంట్లో ప్రధాన నాయకుడు కేజ్రీవాలే కదా. వేదిక మీద అన్నా హజారే పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరు? కేజ్రీవాల్. కాబట్టి మనము వ్యక్తులను ఇందిరాగాంధీ హిందువా ముస్లిమా? ఇందిరాగాంధీ భర్త పార్సీ, అందులో సందేహం లేదు. ఆమె భర్త ఫిరోజ్ గాంధీ, గాంధీయా గండియా అది వేరే విషయము. కానీ ఆమె యోగా నేర్చుకుంది ధీరేంద్ర బ్రహ్మచారి దగ్గర. ఇది అందరికీ తెలిసిన విషయము. ధీరేంద్ర బ్రహ్మచారి దగ్గర ఆమె యోగా నేర్చుకున్నది అన్నది అందరికీ తెలిసిన విషయము. ఏకాత్మత యాత్ర జరుగుతున్నప్పుడు కొందరు కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాజలం తీసుకోవడానికి వెళ్తున్నారు అని అడిగినప్పుడు ఇందిరాగాంధీ గంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళది కాదు, గంగ మనందరిది, వెళ్ళాలి ఏకాత్మత యాత్రలో అని అన్నారు. అంతకు ముందు 53 ముస్లిం ఎంపీలు అయిన తర్వాత మహమ్మద్ షాహబుద్దీన్ ఆమె దగ్గరికి డిమాండ్లన్నీ తీసుకెళ్ళి ఒక 54 డిమాండ్లతోటి ఒక పత్రం ఇచ్చారు. ఆ పత్రం చేతిలో పుచ్చుకుని పత్రంలో ఉన్న డిమాండ్లన్నీ నిదానంగా చదివిన తర్వాత ఇందిరాగాంధీ ఒక ప్రశ్న వేశారు, ఏమంటే ఇంకొకటి డిమాండ్ కూడా మీరు చేర్చండి, అది కూడా చేర్చేస్తే కంప్లీట్ అవుతుందండి. ఇండియాని 54 ముక్కలు చేయాలని కూడా రాయండి అని. ఏమడుగుతున్నారు మీరు? ఇంకొకసారి నా దగ్గరికి రావద్దు అని చెప్పండి. దిస్ ఈజ్ ఆల్సో ఇందిరాగాంధీ. కాబట్టి మనము సార్ దిస్ ఈజ్ ఆల్సో ఇందిరాగాంధీ. నా హోల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే యూనిడైరెక్షనల్గా మనము గుర్రాల కళ్ళకి గంతలు కట్టినట్టుగా మాత్రమే చూడకూడదు. నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరిలోనూ హిందుత్వం ఉన్నది, కానీ ఈ హిందుత్వాన్ని ఆర్ఎస్ఎస్ఓ లేకపోతే జనసంఘో లేకపోతే ఇంకొకళ్ళు హిందూ మహాసభో చెప్తున్నటువంటి హిందూ ఆలోచన విధానం విషయంలో వాళ్ళకి అభిప్రాయ భేదాలు ఉండవచ్చును, కానీ హైందవాన్ని వాళ్ళు నిజానికి పూర్తిగా తిరస్కరించినటువంటి ఉదాహరణలు ఎక్కడ లేవు. ఇందిరాగాంధీ అంత వైష్ణవదేవి మందిరానికి వెళ్ళినటువంటి మోదీకి లెక్కలోకి తీసుకోకపోతే వైష్ణవదేవి మందిరానికి వెళ్ళి పూజ చేసిన వ్యక్తి ఎవరు? ఇందిరాగాంధీ. జగన్నాథ మందిరంలో దర్శనం చేసుకోవడానికి వెళ్తే నువ్వు పరమతస్తుని పెళ్లి చేసుకున్నావు కాబట్టి రావద్దు అంటే నేను ప్రధానమంత్రిని తోసుకుంటూ వెళ్లకుండా బయట నుంచి దండం పెట్టుకొచ్చిన వ్యక్తి ఎవరు? ఇందిరాగాంధీ. కాబట్టి
ఈ దేశ రాజకీయాలని చూసేటప్పుడు వ్యక్తులను చూడొద్దు. వ్యక్తుల్లో రెండు సైడ్లు ఉంటాయి. నేను కొన్ని విషయాలు మాట్లాడితే చాలా అప్రీతికరమైన విషయాలు ఉంటాయి కాబట్టి నేను మాట్లాడతాను. ఎందుకంటే సార్ సోమనాథ్ దేవాలయానికి మరి ఎందుకు ఇందిరాగాంధీ వెళ్ళలేదు, అది నెహ్రూ వద్దన్నాడు. నెహ్రూ సంగతే నేను చెప్తాను. నెహ్రూ అండ్ రామ మందిరం విషయంలో కూడా నెహ్రూ విభేదించాడు. దానిని ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే వ్యతిరేకించారు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా భిన్న అభిప్రాయాలు ఉండేటటువంటి విషయంలో బాబరీ ఉద్యమం విషయంలో అటల్ బిహారీ వాజ్పేయి అభిప్రాయానికి మిగతా బీజేపీ అభిప్రాయాలకి తేడా ఉందా లేదా? అఫ్కోర్స్ ఉంది, అభిప్రాయ భేదం ఉంది. కాబట్టి ఆ రకమైన అభిప్రాయ భేదం నెహ్రూ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులకి, సర్దార్ పటేల్కి, రాజేంద్ర ప్రసాద్కి ఉండకూడదా? ఉన్నాయి. కొన్ని విషయాల్లో మనము చూసేటప్పుడు ఒక్కొక్క వ్యక్తి చూసే దృక్పథం వేరుంటుంది. పరమ పూజనీయ గురూజీ ఆర్ఎస్ఎస్ యొక్క 2వ సరసంఘచాలకు నెహ్రూని విమర్శించిన ఒక్క దాఖలా చూపించండి. ఆర్ఎస్ఎస్ని నెహ్రూ బ్యాన్ చేశారు. ఈ నేలలో ఒక అంగుళం కూడాను ఆర్ఎస్ఎస్ కోసం నిలువ నీడ లేకుండా చేస్తానన్నారు. అవసరమైతే విదేశానికి వెళ్ళి ఆర్ఎస్ఎస్ మీద యుద్ధం చేస్తానన్నారు. గాంధీ హత్య తరువాత మహారాష్ట్రలో ఉత్తరాదిలో చాలా పెద్ద ఎత్తున హింస ఇంత జరిగిన తరువాత గురూజీ ఏ రోజన్నా నెహ్రూని విమర్శించారు. కానీ మళ్ళా అదే ఆర్ఎస్ఎస్ ని కవాతుకు పిలిచారు కదా సార్. కాబట్టి 1962లో జరిగిన బార్ సందర్భంలో మీరు నా ఆర్గ్యుమెంట్ ని సమర్థిస్తున్నారు. కాబట్టి నెహ్రూ గారు మారి పిలుస్తున్నారు. మారిన నెహ్రూని మనం ఎందుకు అంగీకరించకూడదు? అవసరం కోసం వాడుతున్నాడని ఎందుకు? అవసరం అని ఇట్లా అవుతుందండి. అవసరం దేశం కోసము ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు చేసినటువంటి త్యాగాలను చూసి చలించినటువంటి దేశ ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దీనిలో కవాతులో పాల్గొనాలని పిలిచారు. నెహ్రూ యొక్క ఈ మారిన రూపాన్ని మనం ఎందుకు అప్రిషియేట్ చేయకూడదు? జీవితంలోని చరమాంకంలో నారాయణ అంటేనే యమదూతలతో ఫైట్ చేసి మరీ తీసుకెళ్ళగలిగినప్పుడు నెహ్రూ గారి చిట్ట చివరి క్షణంలో వారిలో వచ్చినటువంటి మార్పుల్ని, కొన్ని నష్టాలు జరిగినాయి దేశానికి, కానీ హిజ్ పాలిటిక్స్ వర్ నెవర్ యాంటీ హిందూ. నా దృష్టిలో అవగాహన రాహిత్యం ఉండవచ్చును, మనకే అవగాహన రాహిత్యం ఉంది. ఉదాహరణకి గోహత్య విషయంలో మనం ఉద్యమం చేస్తాం. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళండి, హిందువులు గోమాంసం తినేటటువంటి వాళ్ళు హిందువులు ఉన్నారు. ఎందుకు సార్? ఇక్కడ కూడా అమ్మేవాళ్ళు హిందువులే కదా సార్. గోమాంసం అమ్మేవాళ్ళు, గోవుల్ని అమ్మేటటువంటి వాళ్ళు హిందువులే కదా. కాబట్టి ఆ గోవును అమ్మేటటువంటి వాడు మరి వాడు హిందువా కాదా? ఇట్లాంటి మనము, నా అభిప్రాయంలో వ్యక్తులు ముఖ్యం కాదు. వాళ్ళు చరిత్ర యొక్క గతిని గమనాన్ని తాత్కాలికంగా మాత్రమే ప్రభావితం చేయగలరు. సార్వకాలికమైనటువంటి శాశ్వతమైనటువంటి సిద్ధాంతము హిందుత్వము. ఈ హిందుత్వము అప్పుడప్పుడు మేఘము కప్పవచ్చును, నెహ్రూ అనే మేఘం కప్పవచ్చును, ఇందిరాగాంధీ అనే మేఘం కప్పవచ్చును, రాహుల్ గాంధీ అనే మేఘం కప్పవచ్చును. కానీ ఇది ప్రచండ సూర్యుడిలాగా ఎవరున్నా లేకున్నా వ్యాపిస్తుంది. అయితే దానిని, ఈ మేఘాలను తొలగించేందుకు ఈ సమాజంలో జాగృతి అవసరం. ఆ పని మనం చేయాలి. అఫ్కోర్స్ అది ఇప్పుడు ఆ జాగృతి జరుగుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే మదన్ గుప్తా గారు, మీకు 60 సంవత్సరాలు దాటినాయి, నాకు 60 సంవత్సరాలు దాటినాయి. 66 సార్. మీకు 66, నాకు 65. హనుమాన్ జయంతి ఊరేగింపులు 1950లో కానీ 60లో కానీ 70లో కానీ మీరు చూశారు? చూడలేదు సార్. అమ్మవారి పేరిట వీధిన అమ్మవారి విగ్రహాలు పెట్టడం, గణేష్ విగ్రహాలు చూశారు. అమ్మవారి విగ్రహం ఇప్పుడు పెట్టినన్ని మీరు మీ చిన్నప్పుడు, మీరు ఇదే హైదరాబాద్ చెందిన వాళ్ళు, మీరు చూసారా? లేదు. గుంటూరు వంటి పట్టణంలో, ఒంగోలు వంటి పట్టణంలో బీజేపీకి 3,000 ఓట్లు, 2,000 ఓట్లు కూడా రానటువంటి చోట 9,000 2-వీలర్ బైక్స్లో హనుమాన్ జయంతి ఊరేగింపు జరుగుతోంది. విశాఖపట్నంలో నేను వెళ్ళొచ్చాను. కాబట్టి ఇదంతా హిందూ సంఘటన అవునా కాదా? సంఘటనే. కానీ
వీళ్ళలో రాజకీయ స్పృహ వస్తుందా రాదా? రాజకీయము మాత్రమే హిందూ సంఘటన భావించడం పొరపాటు. పొరపాటును కూడా నేను ఎప్పుడు అట్లా భావించను. కానీ రాజకీయ స్పృహ అవసరమా కాదా? రాజకీయ స్పృహ అవసరము. ఎప్పుడు ఈ దేశంలో హిందూ రాజకీయాలే, హిందువుల ఓరియంటేషన్తోనే రాజకీయాలు జరుగుతున్నాయి, హిందువుల ఆధారంగానే ఈ దేశంలో ఎన్నికలు జరుగుతాయి. కానీ మొదటి నుంచి హిందువులు 2వ తరగతి పౌరులుగా ఎందుకు చేయబడ్డారు? 2వ తరగతి పౌరులుగా హిందువులు భావించబడడానికి కారణము హిందువులే. మొఘలుల సమయంలో 2వ తరగతి పౌరుడుగా ఉండడానికి అంగీకరించని హిందువు, నాదిర్ షా సమయంలో 2వ తరగతి పౌరుడుగా ఉండడానికి అంగీకరించినటువంటి హిందువు దురదృష్టవశాత్తు స్వతంత్రం వచ్చిన తరువాత 2వ తరగతి పౌరుడుగా ఉండడానికి మానసికంగా సిద్ధపడ్డాడు. దీనికి ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నాయకుడో కాదు, డిఫీటిజం హిందువులో వచ్చింది. నేను పోరాడలేను, గెలవలేను, ఈ భూమిలో నిలవలేను, ఇక్కడి నుంచి వదిలేసేసి పాత బస్తీ వదిలేసి కొత్త బస్తీలో ఇల్లు కట్టుకుంటాను, ఇక్కడ కాశ్మీర్లో నేను ఉండలేను, కాశ్మీర్ నుంచి బయటకు వస్తాను. ఈ డిఫీటిజం హిందువులో ఏ రోజు వచ్చిందో ఆ రోజు హిందూ సమాజము 2వ తరగతి పౌరుడయ్యారు. నేను మీకు తమాషా ఉదాహరణ చెప్తాను. జమ్మూ కాశ్మీర్ నుంచి హిందువుల పలాయనం మనం అందరం మాట్లాడతాము. జమ్మూ కాశ్మీర్లో హిందువులపై ఎంతమంది హిందువులు చనిపోయారో అంతకన్నా దాదాపు అదే సంఖ్యలో ఒకే గ్రామంలో, ఛత్తీసింగ్పురా అనే గ్రామంలో 36 మంది సిక్కుల్ని చంపేశారు. ఒక గ్రామంలో 36 మంది సిక్కుల శవాల్ని ఇలా పడుకోబెట్టేశారు ఉగ్రవాదులు. ఒక్క సిక్కు జమ్మూ కాశ్మీర్ను వదలలేదు, ఒక్క సిక్కు జమ్మూ కాశ్మీర్ను వదలలేదు. లక్షల సంఖ్యలో ఉన్నటువంటి హిందువు మాత్రం పలాయనం చేశాడు. సో డిఫీటిజం ఎక్కడున్నది? నేను 2వ తరగతి పౌరునన్న భావన ఎక్కడుంది? నేను 2వ తరగతి పౌరునన్న భావన ఎందుకు వస్తుందండి? వాడక్కడ మొఘలు రాజ్యం పరిపాలిస్తున్నటువంటి సమయంలో అస్సాంలో లాచిత్ బర్ఫుకన్ పోరాడాడు, రాజస్థాన్లో జస్వంత్ సింగ్ అమర్ సింగ్ రాఠోడ్ పోరాడాడు, మధ్యప్రదేశ్లో ఛత్రసాల్ పోరాడాడు, జాట్లు పోరాడారు, ఛత్రపతి శివాజీ పోరాడారు. రాణా ప్రతాప్ అంటే ఔరంగజేబ్ సమయం కాదు కాబట్టి నేను చెప్పడం లేదు. మౌలికంగా అత్యంత కిరాతక పాలన నడుస్తున్న సమయంలో అత్యంత ప్రబలమైన తిరుగుబాటు హిందువు చేశాడు. హిందువుల్లోనే ఒక భాగమైనటువంటి సిక్కులు గురు గోవింద్ సింగ్ నాయకత్వంలో, బందా బహదూర్ నాయకత్వంలో పోరాడారు. 2వ తరగతి పౌరుడిగా డిఫీటిస్ట్ మెంటాలిటీ హిందువుకి 1947 ఆగస్టు 15 తరువాత వాడు తెచ్చుకున్నాడు. తర్వాత వచ్చిన పాలకుడు ఔరంగజేబు కన్నా క్రూరుడు కాదు, ఏ పాలకుడు కూడా ఔరంగజేబు కన్నా క్రూరుడు కాదు. గుడికి వెళ్తే జిజియా పన్ను విధిస్తానన్నటువంటి పాలకుడు స్వతంత్రం వచ్చాక ఈ దేశంలో ఒక్కడు రాలే. స్వతంత్రం వచ్చాక గుడికి వెళ్తే జిజియా పన్ను వేస్తాను అన్నటువంటిది ఒక్క పాలకుడు రాలేదు. ఔరంగజేబుని ఎదిరించగలిగినటువంటి హిందువు తరువాత వచ్చినటువంటి సోకాల్డ్ సెక్యులర్ పాలకుల దగ్గర ఎందుకు పాదాక్రాంతుడయ్యాడు? ఈ డిఫీటిజం హిందువులో ఉంది. హిందువు ఎందుకు వచ్చిందంటారు ఇది? అది ఈ సమాజం తనను తాను ప్రశ్నించుకోవాలి. ఈ సమాజము తనను తాను ప్రశ్నించుకోవాలి. కాదు కదా, ఇప్పుడు పాలనా వ్యవస్థలో అణగదొక్కేటటువంటి శక్తులు ఉన్నప్పుడు ఇది మన వాళ్ళే మనల్ని అణగదొక్కుతున్నారు అన్నటువంటి ఒక ఫీలింగ్ లోనయ్యి కూడా ఉండొచ్చు కదా. పాలనా వ్యవస్థ అణగదొక్కినట్టయితే 1000 సంవత్సరాల బానిస పాలనలో దురాక్రమణదారుల క్రూరత్వాన్ని, వాళ్ళ క్రౌర్యాన్ని, వాళ్ళ హింసను తట్టుకుని గంగానది ఒడ్డున, యమునా నది ఒడ్డున నా సంధ్యావందనాన్ని నేను చేసుకుంటాను, అవసరమైతే తల తెగగోసుకో అని అనగలిగిన తల తెగగోయనటువంటి పాలకుడు వచ్చిన తర్వాత ఎందుకు పాదాక్రాంతమైంది? ఈ జాతిలో డిఫీటిజం వచ్చింది. ఈ జాతిలో డిఫీటిజం రావడానికి ఒక 150 సంవత్సరాల చరిత్ర ఉంది మదన్ గుప్తా గారు. ఇది రాజకీయం కాదు. రాజకీయంగా మనం మారలేదు. మనం మారింది మన విద్యా విధానం మారడం వల్ల. ఈ విద్యా విధానము ఇంగ్లీష్ వాడు మార్చాడు, దాన్ని మన తర్వాత పాలకులు కొనసాగించారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ కూడా కావాలి కదా బానిసలు. అది మనము చర్చించుకోవాల్సిన విషయము. ఎందుకంటే ఆ రకమైన బానిసలు కావాలని కోరుకున్న వాళ్ళలో సర్దార్ పటేల్ కూడా ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ఆ సర్దార్ పటేల్ ఐఏఎస్ ఐపీఎస్ని స్టీల్ ఫ్రేమ్ అన్నాడు. మీరు స్టీల్ ఫ్రేమ్, మీరు ఇంతకుముందు బ్రిటిషర్లకు విధేయులుగా ఉన్నారు, ఇప్పుడు మాకు విధేయులుగా ఉండండి అని చెప్పి అన్నాడు.
కాబట్టి సార్ అప్పుడు ఇప్పుడు ఈ ఐఏఎస్ వ్యవస్థని కొనసాగించినటువంటి పాపము సర్దార్ పటేల్ది. సర్దార్ పటేల్ని మనం విమర్శిస్తామా? సార్ ఎవరినైనా విమర్శించవచ్చు. ఇప్పుడు ఒక్క విషయం సార్, ఇప్పుడు సర్దార్ పటేల్ అయినా ఇంకొకరైనా ఇప్పుడు జాతి వినాశనానికి ఎవరు కారకుడో వాళ్ళని వేలెత్తి చూపించడంలో తప్పేం లేదు. సర్దార్ పటేల్ని మీరు విమర్శిస్తారా? ఎందుకు విమర్శించకూడదు? సర్దార్ పటేల్ చేసినటువంటి తప్పులు చాలా ఉన్నాయి. మంచి చేసినట్టుగా భావిస్తే పొగడొచ్చు కూడా కదా. కాదు, ఇప్పుడు 600 సంస్థానాలని ఆయన విలీనం చేశాడు, గ్రేట్. ఇట్ ఈస్ నాట్ మీన్ దట్ ఆయన అన్ని మంచి ఇప్పుడు ఎన్ని విషయాల్లో గాంధీకి వత్తాసు పలికి, ఇప్పుడు ఆ వత్తాసు పలకడం వల్లనే కదా సుభాష్ చంద్రబోస్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాంగ్రెస్ నుంచి. అండ్ ఆయన వత్తాసు పలకడం, ఆయన మాటని ఇచ్చేయడం వల్ల కదా నెహ్రూ వచ్చాడు. మదన్జీ చరిత్ర జాగ్రత్తగా చదివితే సుభాష్ చంద్రబోస్ని ఎందుకు పనిచేయనీయలేదన్నది మనం అర్థం చేసుకోవాలి. చాలామంది సుభాష్ చంద్రబోస్ని హరిపురా కాంగ్రెస్లో ఇదే కాంగ్రెస్ ఎన్నుకుంది, ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది, గాంధీ గారి సమ్మతితో ఎన్నుకున్నది. హరిపురా కాంగ్రెస్ తరువాత త్రిపుర కాంగ్రెస్ జరిగినప్పుడు గాంధీ గారు వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు? వ్యతిరేకించడమే కాదు, ఇంకొక అభ్యర్థిని పెట్టారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని పెట్టి పట్టాభీస్ డిఫీట్ ఈజ్ మై డిఫీట్ అన్నారు మహాత్మా గాంధీ. ఎందుకన్నారు? ఎందుకంటే ఆ సమయంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ లోపల చేరి, దానిలోంచి కాంగ్రెస్ పార్టీలో చేరి యువకులను సమీకరించి త్రిపుర కాంగ్రెస్ సమయానికి అనేక మంది యువకుల్ని తీసుకొచ్చి ముందు సుభాష్ చంద్రబోస్ అనేటటువంటి ముసుగుని పెట్టి కమ్యూనిస్టులు కాంగ్రెస్ని టేక్ ఓవర్ చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి గాంధీ గారు నేను అవసరమైతే కాంగ్రెస్కి రాజీనామా చేస్తాను, ఐఎమ్ నాట్ ఈవెన్ a మెంబర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అన్నారు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గొప్పతనం మనకు చాలామందికి తెలియదు. కమ్యూనిస్టుల చేతిలో 1930s 40sలో కాంగ్రెస్ పార్టీ వెళ్లకుండా కాపాడినటువంటి మహావ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన సుభాష్ చంద్రబోస్ గొప్పవాడని తెలిసి కూడా ఆయన అధ్యక్ష పదవికి మొదటిసారి అభ్యంతరం లేదు, రెండవసారి త్రిపురలో మాత్రమే అభ్యంతరం పెట్టారు. ఆయనను వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేసుకోనివ్వలేదు. ఎందుకంటే ఆయన అందరూ కమ్యూనిస్టు నాయకులను ఎంపిక చేసుకుందాం అనుకున్నారు. కాబట్టి వాళ్ళని ఎంపిక చేయకుండా ఆయన కమిటీ ఫార్మ్ కాకుండా అడ్డుపడ్డారు. అందుకని సుభాష్ చంద్రబోస్ నా వల్ల కావడం లేదని రాజీనామా చేశారు. కాబట్టి కదా అటువంటి గాంధీ గారే ఎన్నుకున్నటువంటి మన నెహ్రూ గారు వారు ఎవరు ప్రాపకము ఇది కోసం పాకులాడారు? ఏ సమయంలో, ఎప్పుడు జరిగింది, ఏ సంవత్సరం జరిగింది? ఏ సంవత్సరం ఏంది సార్? ఆయన నిర్ణయాలన్నీ కూడా చైనాకి ఇచ్చినటువంటి యుఎన్ఓ ఇదే వీటో పవర్ గాంధీ గారా? నెహ్రూ ఆయన శిష్యుడే కదా. మరి నెహ్రూని గురించి మనం ఎందుకు మాట్లాడడం లేదు? సార్, నెహ్రూ గారికి గాంధీ గారికి దేశం యొక్క అభివృద్ధి విషయంలో, దేశము స్వతంత్రం అయ్యాక ఎలా ఉండాలన్న విషయంలో ఇద్దరి మధ్య చాలా తీవ్రమైనటువంటి లేఖాయనం నడిచింది. దయచేసి ఆ లేఖల్ని చదవండి. ఆ లేఖల్లో నెహ్రూ గారి యొక్క విధానాలను, నెహ్రూ గారి ఆలోచనల్ని గాంధీ గారు క్రిటిసైజ్ చేస్తారు. ప్రయోజనం ఏంది? ప్రయోజనం ఏంటంటే సార్, ఆల్రెడీ తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. పటేల్ని కాదని ఈయన్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడు. విభేదించడం వల్ల ప్రయోజనం ఏంది? పటేల్ కాకుండా నెహ్రూని ఏ సంవత్సరం కూర్చోబెట్టారు చెప్పండి సార్? 1940 దానికి ముందు కాంగ్రెస్ అధివేశంలో పటేల్ ఎన్నుకోబడ్డా, నెహ్రూ ఎన్నుకోబడ్డా? అది ఏ సంవత్సరం చెప్పండి? 1946. 46లో బ్రిటిష్ వాళ్ళ సమయంలో నెహ్రూ ఉండాలి అని గాంధీ గారు అన్నమాట వాస్తవం. అది ఎందుకు అన్నారు గాంధీ గారు అన్నది జవాబు చెప్పేందుకు ఇప్పుడు గాంధీ లేడు. ఎందుకు ఇచ్చారో చెప్పడానికి నెహ్రూ గారు లేరు. కాక మీరు నేను దాని మీద తర్కించుకోవడం వల్ల మనం ఎక్కడ మొదలయ్యామంటే, నేను ఒక మాట చెప్తున్నాను, పూర్వాగ్రహాలు, బయసెస్ ఆధారంగా మనం చర్చించొద్దు. నాకు నెహ్రూ నచ్చడు, నాకు ఎన్టీ రామారావు నచ్చడు, నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి నచ్చడు, కాబట్టి వాడు చేసిందంతా తప్పు అన్నటువంటి పూర్వాగ్రహం తప్పు. నేను అనేది ఏంటంటే, చారిత్రకంగా ఈ కారణం చేత నేను నెహ్రూని ఎంపిక చేశానని గాంధీ చెప్పినట్టు కానీ,
ఈ కారణం చేత నన్ను ఎంపిక చేశారని నెహ్రూ చెప్పినట్టుగానే మీకు ఎక్కడ పత్రం లేవు. ఈ కారణం చేత గాంధీ గారు చెప్పినటువంటి మరి ఎందుకు విభేదించాడు? వినండి. గాంధీ పూర్తి మెజారిటీ ఉన్నా కూడా గాంధీ గారు చెప్పిన తర్వాత తప్పుకోవడానికి సర్దార్ పటేల్ ఎందుకు అంగీకరించారు? సర్దార్ పటేలు రాయలేదు. ఇప్పుడు ఉక్కు మనిషి మెజారిటీ ఉన్న వ్యక్తి ఆయన ఎందుకు పక్కకి తప్పుకున్నారు? వీటిని సంబంధించి వేటికి మన దగ్గర ఆధారాలు లేవు. కంజెక్చర్స్ ఆధారంగా వాదించొద్దు, అంటే ఊహాగానాల ఆధారంగా వాదన జరగదు. సార్ ఇప్పుడు ఆధారాలు ఉన్న వాటిని గురించి చెప్పండి, ఆధారాలు చెప్పండి. మనం ఆధారాలు ఉన్న వాటిని గురించి మాట్లాడుకుందామా? మాట్లాడండి, చెప్పండి. అండ్ కృష్ణమేనన్ను తీసుకొని వచ్చి భారతదేశంలో ఎందుకు చేశారు చెప్పండి నాకు. కృష్ణమేనన్ని తర్వాత తొలగించారుగా. ఎప్పుడు? ఆయన ఎలక్షన్లలో కూడా గెలిపించాడుగా. అదే నెహ్రూ. మనం దేని గురించి చర్చిస్తున్నాము? మనము మీరు నేను కలిసి శవ పంచాయతీ చేస్తున్నామండి. వాస్తవం చెప్తున్నాను. 1950s అయిపోయి జవాబు చెప్పేందుకు ఎవ్వరూ బ్రతికి లేనటువంటి వాటి గురించి శవ పంచాయతీ కాదు. నేడు మన కర్తవ్యం ఏంటి, మనం ఏం చేయాలి? గాంధీ గారు చచ్చిపోయి 60 సంవత్సరాలు అయిన తర్వాత 4 తరాలు దాటిన తర్వాత ఇంకా గాంధీని తిట్టడం వేస్ట్. తెలివైన వాడు ఏం చేస్తాడంటే ముందుకు ఎలా నడవాలని ఆలోచిస్తాడు. మనము గాంధీ కృష్ణమేనన్ని ఎందుకు చేశారు? కృష్ణమేనన్ని తొలగించింది నెహ్రూ. కృష్ణమేనన్ని తొలగించడమే కాకుండా సైనిక అధికారిని తొలగించింది ఎవరు? బిఎం కౌల్ని, తర్వాత కరణ్ థాపర్ని తొలగించింది నెహ్రూ. కారణం తర్వాత వచ్చిన ఒత్తిడులు. ఈ రకమైన చర్చ వల్ల మీరు నేను పాఠకులకి కానీ విజ్ఞులకి కానీ ఏమి ఉపయోగం చేయరు. ఇక్కడ శవ పంచాయతీలు మనకు అవసరం లేదండి. గాంధీ గారు గనక నిజంగా అంత చెడ్డవాడైతే ఈ రోజుకి కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మహాత్మా గాంధీ రేవచ అని పొద్దున ప్రాతస్మరణంలో గాంధీ తలవకూడదు. ఎందుకు ఇప్పుడు గాంధీ సార్ నేను గాంధీ చెడ్డవాడు నెహ్రూ చెడ్డవాడు అని వాదన నిరర్థకం సార్. కాదు మదన్జీ, నేను మీకు చెప్తున్నాను, మనము నెహ్రూ గురించి సార్ నా తాతయ్య తప్పు చేశాడు కాబట్టి నేను ఇట్లా ఉన్నాను అని అనుకునేవాడిది పురుషార్థం కాదు, వాడిది పరాక్రమం కాదు. కానీ చరిత్ర తెలియకుండా తెలుసుకోండి కానీ భవిష్యత్తులో ఏం చేయాలి అదే ఆలోచించండి. అదే అంటుంది. భవిష్యత్తుని గురించి ఆలోచించడానికి ముందు మీరు తాతలకి అందరినీ తిట్లు తిట్టి వాళ్ళందరినీ వాడు చావా, వీడు జావా, వీడు ఆంబోజా, వాడు చచ్చి 60 ఏళ్ళు అయిపోయింది, చచ్చి 70 ఏళ్ళు అయిపోయినటువంటి వాళ్ళని ఇంకా తవ్వుకోవడం ఎందుకు అంటున్నాను. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు. మనము ఇప్పుడు ఏం చేయాలి? కాబట్టి నెహ్రూని విమర్శించటము, నెహ్రూ లేకపోతే ఈ దేశంలో భారీ పరిశ్రమలు లేవు, నెహ్రూ లేకపోతే ఈ దేశంలో పంచవర్ష ప్రణాళికలు లేవు, నెహ్రూ లేకపోతే ఈ దేశంలో సైంటిఫిక్ టెంపర్ లేదు. సిఎస్ఐఆర్ స్థాపించింది ఎవరు? ఐసిఏఆర్ స్థాపించింది ఎవరు? బార్క్ని స్థాపించింది ఎవరు? ఈ సైంటిఫిక్ ఈ రకరకాల ఐఐటీలు తీసుకొచ్చింది, ఈ ఆలోచన చేసింది ఎవరు? నెహ్రూ చేశారు. కాబట్టి మీరు నరేంద్ర మోదీని జాగ్రత్తగా వినండి. నాకన్నా ముందు వచ్చిన ప్రతి ప్రధానమంత్రి దేశ సేవ చేశారు, దేశం అభివృద్ధి కోసం పనిచేశారు, దానిని నేను కొనసాగిస్తున్నాను. నరేంద్ర మోదీకి లేని దురద మీకు నాకు ఎందుకండి సార్? నేనేమి ఆయన్ని చేయట్లేదు. బట్టి అయిపోయింది, ఆ అధ్యాయం ముగిసిపోయింది. ముగిసిన అధ్యాయం తవ్వితే మీకు ఎముకలు తప్ప, ఆ ఎముకల్ని తింటున్న క్రిములు తప్ప ఏమీ రావు. ఇందాక మీరు అన్నారు ఏది, ఇలాంటి మానసిక స్థితి ఏర్పడడానికి 150 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఒక విద్యా వ్యవస్థ, అది తెలియకపోతే ఇప్పుడు విద్యా వ్యవస్థను మనం బాగు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుందా? మనం హిందువులే బాగు చేసుకోవాలి, అది నేను అంటుంది. హిందువులు కాబట్టి మనం చరిత్రను తెలుసుకోవడం అవసరం. మన పిల్లల్ని మనం తెలుగు మీడియంలో చదివించాలి. మీ పిల్లవాడు తెలుగు మీడియంలో చదువుతున్నాడా? నా పిల్లవాడు తెలుగు మీడియంలో చదివాడా? సార్ నా పిల్లలు ఇద్దరు తెలుగు మీడియంలోనే చదివారు సార్. మీరు చదివారు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు నాకు తెలియదు సార్. కాబట్టి నేను తెలుగు మీడియంలోనే చదివాను. ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నవాడెవడు? మనము. అరే బొట్టు బయటకు వెళ్ళే ముందు తుడిపేసుకుని వెళ్ళరా అనేవాడెవడు? మనము. లేకపోతే నా మనవరాలు కూడా ఈరోజు విద్యాక్షేత్ర అని బెంగళూరులో ఒక ఆశ్రమ పాఠశాల. మీరు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. నేను మదన్ గుప్తన్ అంటలేదు.
హిందూ సమాజాన్ని అంటూ ఎస్ ఎస్ నేను నా దృష్టిలో హిందూ సమాజం అనేది డిఫీటిజాన్ని అంగీకరించింది. ఎప్పుడైతే 12 రకాలుగా కట్టుకునే ధోవతి కన్నా ఒకే రకంగా కట్టుకోగలిగేటటువంటి ప్యాంటు గొప్ప అని మనం భావించామో, హిందూ ధర్మం గురించి మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి 5-6 కూడా ప్యాంట్లలో కూర్చున్నాం. మీరు ప్యాంటే, అది పైదామానొచ్చు కానీ ప్యాంట్ అది, నేను ప్యాంటు. మనందరము మనల్ని మనం మోసగించుకునే హిందూ సమాజం ఈజ్ ద బిగ్గెస్ట్ హిపోక్రిట్ సొసైటీ. నువ్వెప్పుడైతే నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నన్ను ఎవడో కొట్టాడు, నన్ను అప్పుడెవడో ఏదో చేశాడని ఎవరికైతే హిందూ సమాజం భావిస్తుందో అప్పటి వరకు ఈ సమాజము ఇట్లాగే ఉంటుందండి. సమాజంలో ఎప్పటి వరకైతే లేదు నాకు అవసరం లేదు అమెరికా, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే పని చేసుకుంటానని, నా పిల్లవాడిని నేను అమెరికాకి పంపకుండా ఇక్కడ చదివిస్తాను, ఇక్కడ ఉద్యోగం ఇప్పిస్తాను, అప్పుడు మారుతుంది సమాజం. హిందూ సమాజం అంటే మనం కేవలం పూజా ఉపాసన పద్ధతిని భావిస్తున్నాం. ఈ దేశంలో నివసించేటటువంటి వాళ్ళందరము మనం హిందువులమే. హిందువులుగా మనం మన కర్తవ్యాలని పాటించకుండా ప్రభుత్వాలు మాత్రమే దోషులని, దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్రమే దోషని, ఎందుకంటే ఇంకొకరి మీద నేరం వేసేయడం చాలా సులువు అండి. 2 కొడుకులు ఉన్నారట ఒక తాగుబోతుకి. ఒకడు అన్నట్ట, నువ్వు ఇలా చస్తున్నావు అంటే, మా నాన్న కారణం ఏంటంటే మా నాన్న తాగి తగిలేశాడు, ఆస్తి అంతా తగిలేశాడు, అమ్మని కొట్టాడు, అది చేశాడు, అప్పుడు స్కూల్కి వెళ్ళలేకపోయాను, ఇలా అయ్యాను. రెండో వాడు చాలా బాగున్నట్ట, ఎరా ఎందుకురా అంటే, ఇదిగోనండి మా నాన్నగారు తాగేవారు, అలా చూసి తాగొద్దనుకున్నాను, మా నాన్నగారు మా అమ్మని కొట్టేవారు, అలా కొట్టొద్దనుకున్నాను, నేను బాగున్నాను, దానికి మా నాన్నగారు కారణం. వీక్నెస్ ఈజ్ ఇన్ ద సొసైటీ, ద పర్స్పెక్టివ్. బలహీనత సమాజంలో ఉంది. తన బలహీనతను కప్పిపుచ్చుకునే బలహీనుడు ఏం చేస్తాడండి? పెళ్ళాన్ని కొడతాడు. అందుకని మనం నెహ్రూ దొరికాడు, ఎందుకంటే మా జవాబు ఇవ్వలేడు నెహ్రూ. గాంధీ దొరికాడు, ఎందుకంటే మనకు గాంధీ జవాబు ఇవ్వలేడు. బలహీనుడు పెళ్ళాన్ని కొట్టడము, 1948లోనో 1964లోనో చచ్చిపోయిన వాళ్ళని ఈరోజు తిట్టడము సమానము నా దృష్టిలో. కానీ ఒక విషయాన్ని తెలుసుకోకుండా, అంటే ఇప్పుడు ఎన్ని ఈరోజు ఉన్నటువంటి, అంటే నేను హిందువుల గురించి మాట్లాడడం లేదు, పాలిటిక్స్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈనాడు కూడా ఆనాడు కాంగ్రెస్ లేదా నెహ్రూ చేసినటువంటి తప్పుల్ని దిద్దుకోవడానికే సరిపోతున్నది. చరిత్ర అంతే ఉంటుందండి. ఎప్పుడు కూడా రైల్వేలో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, మీకు తెలిసినో లేదో. ఆ డిపార్ట్మెంట్ పని ఏంటంటే పాత క్వార్టర్లను కూల్చేసి కొత్త క్వార్టర్లను కట్టడం. అది డిపార్ట్మెంట్ ఉంది. అంటే ఇప్పుడు పాత క్వార్టర్లను కూల్చడానికి పాత క్వార్టర్లు అంటూ ఉంటే కదా. కాబట్టి అంటే ఇవన్నీ ఎట్లుంటాయంటేనండి, చాలాసార్లు ఆర్టికల్ 370ని తొలగించారు. 70 సంవత్సరాలు తొలగించలేరు అనుకున్నది తొలగించారు. సో చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో చిన్న గీత కన్నా పెద్ద గీత గీసి దాన్ని ముట్టకుండా చిన్న గీత చేసేటటువంటి విధానం ఉంది. చాతుర్యం ఉన్నటువంటి నాయకుడు గతాన్ని నిందిస్తూ కూర్చోడు, గతం నుంచి పాఠాలు నేర్చుకుంటాడు. పాఠాలు నేర్చుకున్నటువంటి వాడు పాఠాలని అమలు పరుస్తాడు, అంతేగాని విమర్శిస్తూ కూర్చోడు. మీరు ఎప్పుడన్నా నరేంద్ర మోదీ నోట్లోంచి నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ విమర్శిస్తూ ఒక్క వీడియో చూపించండి నాకు. నరేంద్ర మోదీ గారు 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి, 20 సంవత్సరాలుగా విమర్శించడం, వాళ్ళని పొగడడం ఇది కాదు సార్. దురదృష్టం ఏంటంటే ఈరోజు ఎవరైతే ఆవేశపరులైన హిందువులని ఛాతీ గుండీలు విప్పేసుకుని నేను హిందువుని అని బజార్లో అంటున్నారో, గొడవ వస్తే రోడ్డు మీదకి వెళ్ళే జాతి కాదు ఇది. నెహ్రూని గాంధీని తిట్టేసేసి అమ్మయ్య ఈ రోజుకి నా తద్దినం పూర్తయిపోయింది అని అనుకునేటటువంటి జాతి. ఈ బలహీనత హిందూ సమాజంలో ఉన్నంత వరకు వాడిని ఎవరినో 40 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం చచ్చిపోయిన వాడిని తిట్టేసి తద్దినం పూర్తయింది అనిపించుకునేటటువంటి జాతి వల్ల ప్రగతి సాధ్యం కాదు. ముందుకు చూసి ముందుకు నడిచి నరేంద్ర మోదీ కానీ, మోహన్ భాగవత్ కానీ, గురూజీ గోల్వాల్కర్ కానీ, మధుకర్ దత్తాత్రేయ దేవరస్ కానీ గాంధీని, నెహ్రూని, ఇందిరాగాంధీని తిట్టిన ఒక ఉదాహరణ చూపించండి.
ఒక్క ఉదాహరణ చూపించండి సార్. ముందుకు నడిచే క్రమంలో వెనక నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వాళ్ళని తిట్టన అవసరం లేదు. ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు లెటస్ ఫోర్జ్ అహెడ్, లెటస్ మార్చ్ అహెడ్. ముందుకి నడిచే క్రమంలో పాజిటివిటీ మాత్రమే ముందుకు నడిపిస్తుంది. ఏదైతే ఈ సెల్ఫ్ పిటీ ఉందో, మాకు ఇంత అన్యాయం జరిగింది, నెహ్రూ గారు రావడం వల్ల ఇలా జరిగింది, సోమనాథ మందిరానికి ఇంత అన్యాయం. సోమనాథ మందిరము కట్టొద్దంటే కన్హయ్యలాల్ మాణిక్లాల్ మున్షి కట్టాడు, వెళ్ళొద్దంటే రాజేంద్ర ప్రసాద్ వెళ్ళాడు. నెహ్రూ ఉన్నప్పుడు కూడా ఆయన మాట కాదని ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో అది నేర్చుకుందాం చరిత్ర నుంచి పాఠం. సో ఆ రోజు కూడాను 1962 యుద్ధంలో కృష్ణమినన్ తప్పు చేశాడు, పణిక్కర్ తప్పు చేశాడు, చైనా రాయబారిగా ఉన్నటువంటి పణిక్కర్ తప్పు చేశాడు, జవహర్లాల్ నెహ్రూ తప్పు చేశాడు, ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేశారు. 1952లో సర్దార్ పటేల్ చైనా ప్రమాదం గురించి లేఖ రాశాడు, 10 పేజీలు రాశాడు, 10 పేజీలు లేఖ రాశాడు. వినలేదు, తప్పు చేశారు. పైగాను ఒకటే కాదు, ఈ మన టిబెట్ను ఆక్రమించుకునేటప్పుడు కూడా బియ్యం పంపిస్తూ ఉంటే వ్యతిరేకించారు. అవును. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, మై హోల్ పాయింట్ ఈజ్ దాని నుంచి పాఠాలు నేర్చుకుందాం. పాఠాలు నేర్చుకోవాలి సార్. కానీ విమర్శిస్తూ కూర్చుంటున్నది మన హిందూ జాతి. పాఠాలు నేర్చుకోవడానికి ఆ సంఘటనలు కూడా తెలియాలి కదా. ఈనాటి యువతకు కానీ ఈనాడు ఉన్నటువంటి వాళ్ళకి ఆనాడు జరిగినటువంటి ఏమి తెలియవు సార్. అంటే ఈనాటికి యువతకు ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే, అడ్డు అదుపు లేకుండా గాంధీని నెహ్రూని తిట్టడమే ఉద్యోగంగా పెట్టుకున్నటువంటి ఒక తరం తయారైంది. ఆ తరం వల్ల వాళ్ళకి పూర్తిగా లోతుగా వెళ్ళి చదువుకునేటటువంటి అవగాహన కలగకుండా. అసలు చదువుకోవడం ఎవడు చేస్తున్నాడు సార్? మీరు సార్, చాలా మంది చదవడం అనే అలవాటు పోయింది. అంత నిరాశావాదం ఎప్పుడు కూడా కాదు, చాలా తగ్గిపోయింది సార్. దేశం కోసం పనిచేయాలనుకున్న వ్యక్తి ఆశావాదంతో ఉండాలి. నిరాశ, అది అయిపోయింది, ఇది అయిపోయింది, నేను మునిగిపోయాను, మై మరగారే బాబ్, కుచినై హోగారే బాప్ అనుకున్నటువంటి వాడు దేశానికి పనిచేయలేడు. ఈరోజు నేను ఇందాక మీకు ఇచ్చిన ఉదాహరణ, గల్లీ గల్లీలో హనుమాన్ జయంతులు జరుగుతున్నాయి. జై శ్రీరామ్ అని ఈరోజు నినాదము ఒకానొక సమయంలో మీరు నేను మాత్రమే ఇచ్చాం. అవును. ఈరోజు ప్రతి పిల్లవాడు జై శ్రీరామ్ అంటున్నాడు. 2 ఆడవాళ్ళు కలిస్తే జై శ్రీరామ్ అమ్మ అని పలకరించుకుంటున్నారు. ఈ మార్పు అంతా పాజిటివ్ మార్పు అధ్యయనం లేకుండానే జరుగుతుందా? ఒక చాగంటి, ఒక గరికపాటి, ఒక సామవేదం, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది వాళ్ళ ప్రవచనాలను వినేందుకు వస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ తెలుసుకుంటున్నారా లేదా? లెట్ us లుక్ ఎట్ ద పాజిటివ్ థింగ్స్. ఈ సమాజం గనక చదవడం లేదని మీరంటే, ఆ రకంగా అంటే, విక్రమ్ సంపత్ రాసినటువంటి సావర్కర్ 2 వాల్యూమ్స్ సైజ్ చూడండి. ఈ సైజ్ ఉన్నటువంటి 2 వాల్యూమ్స్ పుస్తకము బెస్ట్ సెల్లర్ ఎలా అవుతుంది? ఇది బెస్ట్ సెల్లర్ అయిందండి. అవునవును సార్, అవును సార్. ఒక్కొక్కటి 1000 పేజీలవి 2 వాల్యూమ్స్లో ఆయన సావర్కర్ కథ రాస్తే ప్రజలు చదివారు. మై పాయింట్ ఈజ్, ఈ రోజుకి చదువుతున్నారు. మనము చాలా సందర్భాలు ఏమనుకుంటా, మనం ఆడుకున్నట్టుగా ఇప్పుడు పిల్లలు ఆడుకోవడం లేదంటాం. పెరేడ్ గ్రౌండ్కి ఒకసారి వెళ్తే మీకు ఎన్ని క్రికెట్ పిల్లలు ఆడుకుంటుంటారో మనము ముసలి వాళ్ళం అయ్యాం కాబట్టి మనకి తెలియడం లేదు. ఈరోజు పిల్లలు చదువుతున్నారు, తెలుసుకుంటున్నారు. ఆ రోజుల్లో ఎంత అజ్ఞానం ఉందో ఈ రోజుల్లో అంతే అజ్ఞానం ఉంది. ఆ రోజుల్లో ఎంత తెలివితేటలు ఉన్నాయి, ఈ రోజుల్లో అంతే తెలివితేటలు. లెట్ us బీ ఆప్టిమిస్టిక్ అబౌట్ అవర్ సొసైటీ. మన సొసైటీ పట్ల ఆశావాదము లేకపోతే ఈ సొసైటీ ఇంకా పతనము అని మీరు ఎప్పుడైతే భావిస్తారో ఆ క్షణంలో పతనం ప్రారంభమైంది. ఈ సొసైటీ పతనం చెందదు, నిలబడుతుంది, నేను ఫైట్ చేస్తాను, ఐ విల్ ఫైట్ బ్యాక్ అని భావిస్తే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మీ. సార్, అది మనం హిందూ సమాజంలో చూడలేములేండి. ఎందుకనంటే హిందూ సమాజం ఎప్పుడు అంత నిరాశావాదం పనికిరాదండి. కాదు. హిందూ సమాజం ఎప్పుడు కూడా తనకు తాను పెసిమిస్ట్గా మారి ఇదైనటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. మీరు అబుదాబిలో గుడి కడతారని మీరు ఊహించారు? అస్సలు దుబాయ్లో గుడి కడతారని సార్, ఈ రోజు ప్రపంచం మొత్తంలో అనేక చోట్ల హైందవ దిగ్విజయం నాకు కనిపిస్తున్నది. చర్చిల్ని అమ్మేస్తే చర్చిల్లో కృష్ణుడి విగ్రహాలు, రాముడి విగ్రహాలు పెడుతున్నారు అమెరికాలో. ఆ విషయంలో సార్, వీఆర్ విన్నింగ్. ది బిగ్గెస్ట్ ప్రాబ్లం విత్ హిందూ సొసైటీ ఈజ్ యు ఆర్ విన్నింగ్ ది వార్.
మనము విజయం సాధిస్తున్నాం. అమెరికాలో ఈరోజు ఎన్ని మందిరాలు ఉన్నాయి? మొన్న నాకు ఒక నోట్ పంపించాడు. అమెరికాలో దాదాపు 500కి పైగా మందిరాలు ఉన్నాయి. అవును సార్. 6 రాష్ట్రాల్లో మాత్రమే హిందూ మందిరాలు లేవు. మిగతా అన్ని రాష్ట్రాలు కమ్యూనిస్ట్ దేశం అనుకుంటున్నటువంటి రష్యాలో, రష్యా ఇప్పుడు కమ్యూనిస్ట్ కాదులేండి. కాదులేండి, పెరిస్ట్రోయికా గ్లాస్ వచ్చిన తర్వాత హరే రామ హరే కృష్ణ ఉద్యమం స్ట్రాంగెస్ట్ గా ఉన్నది రష్యా. ఎస్టోనియా వెళ్ళండి, లేకపోతే మీరు లిథువేనియా వెళ్ళండి, సౌత్ ఆఫ్రికాలో ఎన్ని ఘనాలో ఉన్నటువంటి ఒక స్వామీజీ పేరు ఘనానంద స్వామి, ఆయన నల్ల జాతి వాడు. అవును సార్. కాబట్టి ప్రపంచమంతా హిందూమయం అవుతున్నదండి. ఇది సార్ కొన్ని ఏరియాల్లో అయితే కొన్ని ఐలాండ్స్ తీసుకొని హిందూ రాష్ట్ర అంటే హిందూ దేశంగా, అది నేను ఆ విషయంలో నాకు వేరే అభిప్రాయం ఉంది. అది అంత అంటే నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఆ కైలాస గీలాస ఇది వేస్ట్. ఇది మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆ నిత్యానంద ఆయన కాదు సార్. అయ్యో ఆయన కాదు నేను చెప్తున్నది. ఒక శివ కల్ట్ ఉన్నది మొత్తం. వాళ్ళు అసలు మీరు అక్కడ నేను ఇస్తాను మీకు నేను చెప్పేది ఒకటేనండి. హిందూ సమాజం విషయంలో ఆప్టిమిజంతో ఉండాలి, పెసిమిజం ఉండకూడదు ఒకటి. రెండవది, గతం నుంచి పాఠాలు నేర్చుకునే పేరిట శవ పంచాయతీలు చేయకూడదు. హిందూ సమాజం శవ పంచాయతీ చేసినంత కాలము హిందూ సమాజము 1947లో 1925లో ఆగిపోతుంది. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. 1947లో దేశ విభజన జరిగింది. 2047లో వికసిత భారత్ చేస్తామా, విధ్వంస భారత్ చేస్తామన్నది మన చేతుల్లో ఉంది. వీ హ్యావ్ 2047 మన చేతుల్లో ఉంది. మనం దానికోసం ఎట్లా పనిచేస్తామన్నది హిందూ సమాజం ఆలోచించాలి. అయిపోయినవి వాటి గురించి మనం తర్కించకూడదు. ఆ పాఠాలు నేర్చుకోవాలి. పాఠాలు నేర్చుకునేటటువంటి పద్ధతి విమర్శించటం కాదు, పాజిటివ్ ఉండాలి. ఇది నా ఏకైక ఇదేంటంటే, హిందూ సమాజము చాలా రెసిలియంట్ సమాజం కాబట్టే హిందూ సమాజం ఈ రోజుకి జీవించిందండి. ప్రపంచంలో ఇన్ని దాడుల్ని ఎదుర్కొన్నటువంటి జాతి ఇంకొకటి లేదు. ఎదుర్కొని బ్రతికిన జాతి, ఎదుర్కొన్న జాతి లేదు. బ్రతకడం సంగతి వదిలిపెట్టండి, ఎదుర్కొన్న జాతులు ఏ మిగలలేదు సార్. మిగలలేదు. ఒక దాడికి అనేది అది రోమన్లు ఒక్కసారి హూణులు వచ్చి రోమన్ రాజధాని యొక్క కోట తలుపుల్ని తట్టిన నాడు రోమ్ సింహాసనం ధ్వంసం అయిపోయింది. ఒక్క దాడిని ఎదుర్కోలేదు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, అదే హూణులు, బర్బరులు వీళ్ళందరూ భారతదేశానికి వచ్చి ఈ దేశంలో కలిసిపోయారు. ఎవడో చెప్పలేదు. అది విచిత్రం. కాబట్టి మన గొప్పతనం ఏంటంటే, మనము నిలబడి ఫైట్ చేయగలగడం హిందూ యొక్క గొప్పతనం. ఓపికగా ఫైట్ చేస్తాడు. హిందూ సమాజాన్ని కలిపేటటువంటి ప్రయత్నం మనం ఏం చేస్తాం, ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు. అది అవసరము. హిందూ ఆప్టిమిస్టిక్గా ఉండాలి, పెసిమిస్టిక్గా ఎందుకు ఉండాలి? పెసిమిజం ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఆఫ్ హిందూయిజం. ఇట్ ఈస్ నాట్ ఇస్లాం ఆర్ క్రిస్టియానిటీ ఆర్ సంథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ యువర్ పెసిమిజం విచ్ ఈస్ ద కాజ్ ఫర్ అవర్ ఫెయిల్యూర్. చాలా నిజంగా చాలా చక్కటి ఇది సార్. ఒక హిందూ ఎప్పుడు పెసిమిస్ట్ కాడు సార్, కాడు. కారణం ఏంటంటే, తనకున్నటువంటి ఆధ్యాత్మికమైన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది అతన్ని పెసిమిజం వైపు తీసుకెళ్ళదు. ఎప్పుడూ ఆప్టిమిజం వైపునే ఉంటాడు. అయితే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఇవి కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి. సో సార్, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉండబోతుందన్న దృఢమైనటువంటి బలమైనటువంటి నమ్మకం నా కళ్ళ ముందు కనిపిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా హైందవం యొక్క దిగ్విజయం జరగబోతున్నది. హైందవ ఆలోచన విధానము ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించబోతోంది. హైందవ ఆలోచన విధానం అంటే పూజా పునస్కారము, పుండ్రాలు, లేకపోతే ఊర్ధ్వ పుండ్రాలు, ఇవి నేను చెప్పడం లేదు. మన విలువలు, జీవన విలువలు ఏవైతే ఉన్నాయో, మనము నమ్మినటువంటి ధర్మం అంటే అదే సార్. కాబట్టి ఇవి ప్రపంచవ్యాప్తం కాబోతున్నాయి. ప్రపంచమంతా కూడాను మన యొక్క విజయ వైజయంతి వినిపించబోతోంది. హిందూ ధర్మపు విజయ డిండిమ మోగబోతోంది. అది స్వామి వివేకానందుడు చెప్పాడు, ఋషి అరవిందుడు చెప్పాడు. కాబట్టి దీనిలో ఇటువంటి సందేహము నాకు కనిపించటం లేదు. యావత్ ప్రపంచము మన వైపు వస్తుంది, మన దగ్గరకు వస్తుంది. ఒకానొక సమయంలో భారతదేశమే అందరికీ జ్ఞానభిక్ష పెట్టింది. ఆ దశ మళ్ళీ వస్తుంది. ఈరోజు
యోగా అని చెప్పగానే 140 దేశాలు ఎందుకు ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేసినాయి? అవును సార్. యోగా అని చెప్పగానే ఎందుకు చేశారు? కానీ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించడానికి అంత శక్తి ఈ హిందూ సంపాదించుకోవాలి కదా. ఈ హిందూ సమాజంలో సహజమైనటువంటి అంతర్నిహితమైనటువంటి శక్తి ఉంది. ఇది సమయము రాగానే ఈ జాతిలో ఆ రకమైనటువంటి శక్తి జాగరణ జరుగుతుంది. ఇప్పుడు ఆ శక్తి జాగరణ కార్యం జరుగుతున్నది. నిజంగా కూడాను ఈరోజు 140-150 దేశాల్లో ఈ హిందూ ధర్మం గురించి పనిచేసేటటువంటి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు వేదికల్ని తయారు చేస్తున్నారు, సిద్ధం చేస్తున్నారు, పోరాటం సాగిస్తున్నారు. కాబట్టి నిన్న ఇజ్రాయెల్లో కూడా సార్ మీరే చెప్తున్నారు, మళ్ళీ మీరే అడుగుతున్నారు. సార్ జనాలకు తెలియాలి సార్, ప్రజలకు తెలియాలి. కాబట్టి ఇప్పుడు మీలాంటి వాళ్ళ నోటి నుంచి బయటకు వస్తుంది అనుకోండి. మన పోరాటం ఏదైతే ఉందో హిందువుని జాగృతపరచడం మన పని. ఒకసారి హిందూ జాగృతమైతే ప్రపంచానికి హిందువు జ్ఞానము తప్ప, శాంతి తప్ప, సత్యము తప్ప మరొకటి ఇవ్వలేడండి. మనం ప్రపంచమంతా కూడా కృణువంతో విశ్వమార్యం అన్నాం. మనం విశ్వాన్ని ఆర్యమయంగా చేయటమే మన లక్ష్యం. కాబట్టి మీరు మళ్ళా ఈ మాట చెప్పకండి, మళ్ళా ఆర్య సిద్ధాంతాన్ని తీసుకొస్తారు. ఆర్య ద్రవిడ సిద్ధాంతము పరాజయమైపోయింది. ఎంత పరాజయమైపోయిందంటే ద్రవిడ సిద్ధాంతం, ద్రవిడవాదం మాట్లాడే వాళ్ళ భార్యలు తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. ముందు వాడి ఇంట్లో వాడు గెలిస్తే బయట ద్రవిడవాదాన్ని వాడు తీసుకొస్తాడు. సార్ ద్రవిడవాదం ఇప్పుడు ఇక్కడ ఏదో తమిళనాడు దగ్గర నుంచే ఉండదు అనుకోవడం పొరపాటు సార్. ఈ ద్రవిడవాదాన్ని తీసుకొని వచ్చి ఇంకా దాని గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అదొక మిత్ అనే సంగతి అందరికీ తెలుసు. కానీ అదే దాన్నే మళ్ళీ తీసుకొని వచ్చి పంప్ చేస్తూ ఉన్నారు. మన కొందరు శవానికి ఆక్సిజన్ పైపులు పెడుతూ ఉంటారు. ఎంత ఆక్సిజన్ పైప్ పెడితే శవం మళ్ళీ లేస్తుంది సార్? ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు మొట్టమొదటిసారి విదేశ వ్యవహారాల మంత్రి అయిన తర్వాత రష్యాకి వెళ్తారు. రష్యాలో ఆయన లెనిన్ యొక్క శవాన్ని చూస్తారు. లెనిన్ శవాన్ని భద్రపరిచి దానికి కెమికల్స్ అవన్నీ పూసేసి పెడతారు. దాన్ని చూసి ఆయన కవిత రాస్తారు. రష్యా అప్పటికి నాస్తిక దేశం, దేవుడు లేడు అని చర్చిల్ని బద్దలు కొట్టిన దేశం. ఆయన అంటాడు, శివకా వర్జన్ శవకా పూజన్ కహూ విసంగతి యా రూపాంతర్ అంటాడు. వాజ్పేయిజీ రాసినటువంటి కవిత. కాబట్టి ఈ శవాన్ని, ద్రవిడవాదం అనే శవానికి ఆక్సిజన్ పెట్టే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. చేయనివ్వండి, ఎంతకాలం చేస్తారో చూద్దాం. విచిత్రమైన విషయం ఏంటంటే దీన్ని నెత్తన మోసుకొని తిరిగినటువంటి వాళ్ళు గట్టిగా ప్రపంచవ్యాప్తంగా దీనికి ఈ వాదం మీద తిరుగుబాటు వస్తే, అంటే ఇది వాదం లేదు అని చెప్పి ఇచ్చేస్తే, అయ్యో ఆర్య ఇన్వేషన్ కాదు ఆర్య మైగ్రేషన్ అని. సార్ మీరు అయోధ్య సమయంలో మీరు చూశారు, నేను చూశాను. మొట్టమొదట ఉద్యమం ప్రారంభమైనప్పుడు పత్రికలు ఏం రాసినాయి? బాబరీ మసీద్ వివాదం అన్నారు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమైంది? బాబరీ మసీద్ రామజన్మభూమి అయింది. కొన్నాళ్ళ తర్వాత రామజన్మభూమి బాబరీ మసీద్ అయింది. ఆ తర్వాత ఓన్లీ రామజన్మభూమి అయింది. ఇప్పుడు అసలు బాబరీ మసీద్ ఎవరు మాట్లాడుతున్నారు? సార్ ఒక వాదము ప్రజలలో అంతర్గత శక్తి ద్వారా గనక నిలబడి ఆ వాదము నిలబడితే, నిరాశావాదం లేకుండా పాజిటివ్గా ఫైట్ గనక చేస్తే, అవును సార్, నేను అందుకే అంటున్నాను, శవానికి మీరు ఆక్సిజన్ ఎంతకాలం ఇస్తారు? ద్రవిడవాదం అనేటటువంటి శవానికి ఆక్సిజన్. యూరోప్లో చర్చిలు కుప్పకూలిపోతున్నాయి, వాటిని కట్టేవాడు లేడు, చర్చిలకు వెళ్ళేవాడు లేడు. కొన్ని దేశాల్లో ఏ మతము లేదనే వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది. వాడు ఇక్కడేం చేయగలుగుతాడండి? అక్కడే శవం చచ్చిపోయిన తర్వాత ఇక్కడ ఆక్సిజన్ కొట్టి ఏం లాభం? కాబట్టి ఇవేవి గెలవవు. గెలిచేది, నిలిచేది, ఉండేది హిందుత్వమే. కానీ హిందువుకి ఆ ఆత్మవిశ్వాసం లేదు. ఆ ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికే కదా సార్ ప్రయత్నాలన్నీ. హిందూ ఆత్మవిశ్వాసంతో నేను విజయం సాధిస్తాను, ప్రపంచం అంతా కూడాను కృణ్వంతో విశ్వమార్యం అన్నటువంటి భావన నాది. ఈ భావనతో నేను యావత్ ప్రపంచానికి నేను జ్ఞానభిక్ష పెడతానని, ఇది నా కర్తవ్యము అన్నటువంటి భావనతో. హిందుత్వం యొక్క బేసిక్ అది. ఏది ప్రతివాడిని
అద్భుతమైనటువంటి మానవుడిగా తీర్చిదిద్దడం అనేది అంతే కదా. హైందవం యొక్క బేసిక్ ధర్మం. బేసిక్ ఆలోచన కరెక్టే, అందులో సందేహం ఏం లేదు. ఇప్పుడు మనిషిగా, మహాత్ముడిగా, పరమాత్ముడిగా, భగవంతుడిగా, ఇప్పుడు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అట్లా భగవంతులు, అట్లా దేవుళ్ళు అయిన వాళ్ళే కదా సార్. చాలా కరెక్ట్, చాలా కరెక్ట్. అందులో అటువంటి విషయాల్లో అభిప్రాయ భేదం ఏమీ లేదు. నేను అంటే హిందూ బేసిక్గా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ శతాబ్దము మన శతాబ్దం. మన శతాబ్దము అంటే ఇది శతాబ్దము అన్నారు అంటే ఇంకా టైం ఉన్నది మనకి. ఈ శతాబ్దమే కాదండి, ఈ యుగాబ్దము, రానున్న రోజులు మనవే. ఎందుకంటే ఈ సమాజము విజయశాలిని అయినటువంటి సమాజం. విజయత్రీ జనసంహత కార్యశక్తి. విజయత్రి అయినటువంటి సంఘటన ద్వారా ఈ జాతికి పరమ వైభవం తీసుకుని రావడం కోసము తపస్సు చేస్తున్నటువంటి కోట్లాది మంది ఉన్నారు. ఈ దేశం పరమ వైభవానికి వెళ్ళకపోతే ఈ జాతి జగద్గురు జగన్మాత కాకుండా మరేమవుతుంది? అవుతుంది. లెట్ us బీ పాజిటివ్ అబౌట్ ఇట్. నేను చూడలేకపోవచ్చును, కానీ చాలామంది అయోధ్య కూడా తన కళ్ళతో చూస్తాం అనుకోలేదు. ఎందుకు మేము చూస్తాం? మనం అనుకున్నావా సార్? మనం అనుకున్నావా చెప్పండి? ఆర్టికల్ 370 పోతుంది అనుకున్నావా మనం? కాబట్టి లెట్ us బీ పాజిటివ్. కొన్ని మన జీవిత కాలంలో అవ్వచ్చు, కొన్ని మన తరువాత తరానికి మనము వాళ్ళకి వారసత్వంగా అందించి వెళ్తాము, వాళ్ళు చేస్తారు. ఇది విజయశీలమైనటువంటి జాతి, దీనికి పరాజయం లేదు. ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ తాత్కాలికమైనవే సార్. ఇలా చెప్పగలిగితే ఈ జాతి నేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది సార్. నేర్చుకుంటుంది సార్. ఈ జాతిలో మొదటి నుంచి కూడాను అటువంటి మహానుభావులు అందుకే వచ్చారు. ఛత్రపతి శివాజీ రావడానికి ముందు దాదాపు 100-150 సంవత్సరాలుగా చొక్కా మేళాలు, ఇంకొకళ్ళు వచ్చారు. మన దగ్గర కూడాను ముస్లిం పరిపాలన నడుస్తున్నటువంటి సమయంలో కడతానని చెప్పి రాముడి గుడి కట్టాడు రామదాసు. కట్టి ఏమన్నాడండి? తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు పక్కతోడుగా భగవంతుడు మన చక్రధారియే చెంతనే ఉండగా. వేరే రకంగా సీతారాముడు అనలే, ఆయన చక్రధారి. అవును సార్. సో పౌరుషాన్ని ఆవాహన. ఇప్పుడు మీకు ఆ పీరియడ్లో ఇక్కడ రామదాసు, అన్నమయ్య, అసలు వీధికి సార్, వీధికి పల్లెకి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులు ఆనాడు సమాజాన్ని నడిపారు. పల్లె పదాలు తత్వాలు రాసినటువంటి వాళ్ళు కూడా ఈ పోరాటం చేశారు. మీకు నేను చిన్న ఉదాహరణ చెప్తాను. నిజాం పరిపాలన అత్యంత క్రూరమైన స్థితిలో ఉన్నప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో గజ్వేల్ ప్రాంతంలో విధుశేఖర శర్మ అనేటటువంటి వ్యక్తి రామాయణాన్ని చక్రభజన అనేటువంటి ప్రక్రియలో 130 గ్రామాల్లో నేర్పించాడండి. నేను మర్చిపోయాను మీకు, నేను ఇక్కడ ఉన్నాను కదా సార్, ఇది కుమ్మరగూడెం అని ఒక చిన్న ఊర్లో ఒక ఇది పెట్టుకో. అక్కడ ఒక సాధువు ఆడుండేటటువంటి జనాలకి భజన ఇవన్నీ నేర్పించేవాడు. వాళ్ళు ఒక ట్రూప్గా ఏర్పడి పల్లెకి తిరిగి భజన చేసేవాళ్ళు. సార్, ఈ ధార్మిక జ్యోతి ఆగేది కాదు సార్, ఇది విజయశాలిని. ఇది ప్రపంచాన్ని జయిస్తుంది తన యొక్క సౌశీల్యం ద్వారా, కత్తుల ద్వారా కాదు, తన యొక్క వ్యవహారం ద్వారా, సౌశీల్యం ద్వారా. అందుకే మనం చెప్తాం కదండి, విజయత్రి మనం అజేయాంచ విశ్వస్య దేహిష శక్తిం సుశీలం జగద్యేనం బ్రహ్మవే. ఆ సౌశీల్యము తోటి మనం ప్రపంచాన్ని గెలవబోతున్నాం, అందులో ఎటువంటి సందేహం లేదు. నాకైతే భవిష్యత్తు చాలా అద్భుతంగా భవ్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటివన్నీ పటాపంచలవుతాయి. సార్, చివరిగా మీరు హిందువులకి ఏం సందేశం ఇస్తారు? సార్, హిందూ సమాజానికి సందేశం ఇచ్చేందుకు ఋషులు మునులు ఉన్నారు. వారి వాణిని అనుసరించటం మినహా మనకి వేరే సందేశం. అదే సందేశం సార్, అదే సందేశం. మన ముందుండి ఒక పాట ఉంది, ఆ పాటలో చెప్తానమాట. వేల ఏండ్ల బానిసత్వ విషవలయంలో చిక్కిన జాతి నేడు విముక్తికై జాగరితం అవుతున్నది. నీ శక్తియు నీ శీలం నీ యుక్తుల రంగరించి నీ అడుగుల అడుగిడగా నేడు ఎదురు చూస్తున్నదని ఒక పాట ఉంది. ఆ పాటలో 2వ చరణంలో చెప్తారనమాట, నీకన్నా ముందు లక్షలాది మంది పనిచేసి వెళ్ళారు, ఆ మార్గంలో వెళ్ళడమే. మనం ఒక శంకరాచార్యుల వారు
ఈ జాతిని కలిపారు. ఒక వివేకానందుల వారు ప్రపంచంలో మన విజయ ఢంకా మోగించారు. మన దేశానికి చెంది వ్యాపారం చేయడానికి సముద్ర తీరం నుంచి 2 నెలలు ప్రయాణం చేసి 2 నెలలు వ్యాపారం చేసి 2 నెలలు మళ్ళీ తిరుగు ప్రయాణం చేసి వచ్చే వ్యాపారి 2 నెలల్లో హైందవ ధర్మాన్ని చంపూ దేశము, నేడు కంబోడియా అంటారు, కంబోడియా, వియత్నాంకి, ఇండోనేషియాకి, అవును సార్, ఎక్కడెక్కడికి, ఫిలిప్పీన్స్కి, జపాన్కి, ఫిజీకి ఎలా వ్యాపింపజేశారు. కాబట్టి సన్యాసులే కాదండి, ఇక్కడి వ్యాపారి కూడా వ్యాపారంతో పాటు ధర్మాన్ని తీసుకెళ్ళాడు. నిజం సార్. ఇక్కడి వ్యాపారి ఒమాన్లో ఓల్డెస్ట్ టెంపుల్ వ్యాపారులు కట్టారు, గుజరాత్కి చెందినటువంటి వ్యాపారులు కట్టారు. 250 సంవత్సరాల క్రితం ఆంగ్లేయులు రావడానికి ముందు కట్టినటువంటిది సార్. ఇప్పటికి కూడా ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ వాళ్ళు చేస్తున్న ధర్మ ప్రచారమేనండి, ధర్మ ప్రచారమే, అది ధర్మ ప్రచారమే అది. కాబట్టి ఈరోజు ఒక భారతీయుడు విదేశానికి వెళ్ళాడు అంటే అది అక్కడికి హైందవ ధర్మం వెళ్ళింది, అక్కడ జెండా పాతింది, ఒక జెండా పాతింది. విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు పాటిస్తారో తెలియదు, కానీ విదేశాలకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా అది మన ప్రత్యేకత సార్. కాబట్టి అందుకనే నాకు ఈ దేశ భవిష్యత్తు చాలా అద్భుతంగా కనిపిస్తున్నది, మన ధర్మం యొక్క భవిష్యత్తు చాలా వైభవోపేతంగా కనిపిస్తున్నది. మన ముందు నడిచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి దారిన నడిచి వెళ్ళడమే మనం చేయవలసినటువంటి పని అండి. అంతకు మించిన సందేశము మనం ఎవ్వరము ఇవ్వలేము. మనం పనిచేసి తరువాతి తరానికి ఈ జెండా వాళ్ళ చేతిలో పెట్టి మనం వెళ్ళిపోవడం. చాలా చాలా థ్యాంక్స్ సార్. నిజంగా ఒక అంటే సకారాత్మకమైనటువంటి దృక్పథాన్ని మీరు ఈరోజు మా భక్తివన్ ప్రేక్షకులకు ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే మరికొన్ని కూడా మాకు ఇవ్వండి. ఇంకా అనేక విషయాల మీద సార్, ప్రస్తుతం ఇంకా ప్రజలకు తెలియనటువంటి అనేకమైన విషయాలు ఉన్నాయి, తెలుసుకోవలసినటువంటివి. అవునండి, అవి ప్రజలకు తెలిపేటటువంటి ఏర్పాటు చేయవచ్చు. తప్పనిసరిగానండి. చాలా విషయాలు, పాజిటివ్ విషయాలు తెలియాల్సినటువంటి విషయాలు చాలామందికి, అంటే సమయం ఉందో లేదో తెలియదు, కానీ పాజిటివ్ స్టోరీస్ చాలా ఉన్నాయండి. మన హిందువు బయటకు వెళ్ళినటువంటి హిందువులు ధర్మ ప్రచారం చేసినవి, లేకపోతే మన చరిత్రలో మనం చేసినటువంటి పోరాటం కానీ, ఇరాన్లో ఒకానొక సమయంలో పిల్లలు పాలు తాగకపోతే నల్వా వస్తాడమ్మా పాలు తాగు అని చెప్పేది తల్లి. ఎవరి నల్వా? హరిసింగ్ నల్వా. హరిసింగ్ నల్వా ఎవరు? సిక్కుల యొక్క సేనాధిపతి. ఒక్క హిందూ మహిళను అపహరించిన కారణాన మొత్తం ఇరాన్ని దున్నేసి వచ్చాడు నల్వా. హరిసింగ్ నల్వా పేరు ఈ రోజు కూడా ఇరాన్లో పిల్లలు నిద్రపోకపోతే హరిసింగ్ నల్వా వస్తాడు జాగ్రత్త అంటే పడుకుంటారు. యుద్ధంలో మొత్తము హరిసింగ్ నల్వాకి అనారోగ్యం చేసింది అంటే ఆ సైన్యం మొత్తం వచ్చేసిందట దాడి చేయడానికి. మృత్యుశయ్య మీద ఉన్నటువంటి హరిసింగ్ నల్వా చెప్తాడు, నన్ను కుర్చీలో కూర్చోబెట్టండి, తీసుకెళ్ళి యుద్ధభూమిలో నిలబెట్టండి నన్నని. తీసుకెళ్తున్న క్రమంలో హరిసింగ్ నల్వా చనిపోతాడు. ఆయన శవాన్ని అలాగా కుర్చీలో కూర్చోబెట్టి, వీళ్ళకి తెలియదు ఆయన చనిపోయినట్టు. నల్వాని కూర్చోబెట్టిన తరువాత ఇరానియన్ సైనికులు, అహ్మద్ షా అబ్దాలీ మిగతా వాళ్ళ సైనికులు పలాయనం, పారిపోతారు మళ్ళీ వెనక్కి రాకుండా. ఎవరిని చూసి భయపడ్డారు? హరిసింగ్ నల్వా శవాన్ని చూసి భయపడ్డారు. ఇది మన జాతి చరిత్ర సార్. ఇప్పుడు ఈయన కాశ్మీర్ రాజు లలితాదిత్య ముక్తాపేట ఎక్కడ సార్? కాస్పియన్ సీ దాకా, కాస్పియన్ సీ దాకా అంటే ఈ రోజు యూరోప్ అంతా, మధ్యాసియా అంతా ఆయనని చూసి ఒకసారి నవ్వితే, కాశ్మీర్ నుంచి ఆయన సైన్యాన్ని తీసుకొచ్చి శ్రీలంక మీద యుద్ధం చేసి శ్రీలంకని ఓడించి శ్రీలంకని పరిహాసం చేసి కాశ్మీర్లో ఒక పట్టణం కట్టాడు. ఆ పట్టణం పేరు పరిహాసపురం. అంటే తనని చూసి నవ్విన రాజుని ఓడించి వాడి అవమానానికి చిహ్నంగా తన దగ్గర ఒక పట్టణాన్ని కట్టించాడు, పరిహాసపురం. లలితాదిత్య ముక్తాపేట. ఎవరు మనము ఎన్ని శౌర్యగాథలు ఉన్నాయి. శౌర్యగాథలను చెప్పే పాజిటివ్ హిందుత్వాన్ని ప్రమోట్ చేయాలి. అది
ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం ఎవరు మనిషి సాఫ్రన్ సాల్ట్స్ అని మానుషి సింగ్ సాఫ్రన్ సాల్ట్స్, ఆమె మీనాక్షి జైన్, ఆమె ఇన్ని రీసెర్చ్ వ్యాసాలు చాలా సార్ చాలామంది ఇప్పుడు జాతిని మేల్కొల్పడానికి అనేక పుస్తకాలు రాస్తున్నారు, అనేకమైన డిస్కోర్సెస్ ఇస్తున్నారు. అవునండి, ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో వస్తున్నాయి. మనం విజయం సాధిస్తున్నామండి. దురదృష్టవశాత్తు ఎక్కడో ఒక నక్సలైట్ ఏదో అన్నాడు, నక్సలిజం పరాజితం అయిపోయింది. ఎవడో కమ్యూనిస్ట్ ఏదో అన్నాడు, కమ్యూనిస్టు ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు దేశంలో. ఆ కేరళ నుంచి ఒక తోపు తోసేస్తే అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే ఐడియాలజీ. మనం వాడు ఏదో అనగానే మనం కంగారు పడిపోతున్నాం. దే ఆర్ డిఫీటెడ్, దే ఆర్ గాన్. ఒక నెరేటివ్ సెట్ చేసి ఆ నెరేటివ్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. సార్ నెరేటివ్ అంటే ఏంటి సార్? నెరేటివ్ అనేది పొగమంచు అనే సంగతి తెలియాలా? సత్యం అనేటటువంటి సూర్యుడు ఒక్కసారి వచ్చిన తరువాత పొగమంచు కొట్టుకుపోవడం సహజము. మీరు పొగమంచు దట్టంగా ఉంది అనుకుంటారు, అటు సూర్యుడు రాగానే ఏమవుతుంది పొగమంచు? ఈ నెరేటివ్స్ వీళ్ళు ఎంత బిల్డ్ చేసినా నిలబడవండి. జాతి నిలబడితే ఇవన్నీ పోతాయి. జాతి అనే సూర్యుడు కనుక వెలగడం మొదలు పెడితే, ప్రకాశించడం మొదలు పెడితే, ఈ నెరేటివ్స్కి మనం భయపడనవసరం లేదు. వై ఆర్ వి అఫ్రేడ్ ఆఫ్ దెమ్? They are going to be defeated and defeat is written all over their face. మనము విజయం సాధించే జాతి ఇది, విజయశీలమైన జాతి. తాత్కాలికంగా కొంతకాలం, ఒక 1000 సంవత్సరాలు, ఒక జాతి ప్రయాణంలో 1000 సంవత్సరాలు పెద్ద పీరియడ్ కాదు. ఒక 1000 సంవత్సరాలు మనం బానిసత్వంలో ఉన్నాము. ఏ కారణం చేత? వీఆర్ రైజింగ్ అగైన్. సార్ అప్పుడు కూడా బానిసత్వంలో పూర్తిగా దేశం లేదు, ఏ రోజు లేదు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, ఢిల్లీ అంటే ఇప్పుడు ఢిల్లీ అధికారంలో మొత్తం దేశం ఉంది కాబట్టి, ఆనాడు ఢిల్లీని ఎవరు పరిపాలిస్తున్నాడో వాడి దేశాన్ని పరిపాలించినట్టుగా ఒక నెరేటివ్ని బిల్డ్ చేశారు. కానీ ఆ రోజు కూడా చాలా భారతదేశంలో అనేక దేశాలు స్వాతంత్ర దేశాలు. అవును, భారతదేశంలో చోళ రాజ్యం ఏ రోజు కూడా ఏ మొఘలుకి పాదాక్రాంతం, పాండ్య రాజ్యం కాలేదు, చేర రాజ్యం కాలేదు. శ్రీకృష్ణదేవరాయల రాజ్యం 16వ శతాబ్దం వరకు వరాహ చిహ్నాన్ని పెట్టుకుని, ఏ చిహ్నం? వరాహ చిహ్నం పెట్టుకుంది. ఎవరికి వరాహ చిహ్నం అంటే అర్థం చేసుకోండి, మిగతా అక్కల కాఫీ హే. వరాహ చిహ్నం ఎందుకు పెట్టుకున్నారండి సార్? అందుకనే ఇప్పుడు వారాహి ఉత్సవాలు జరుగుతున్నాయి సార్. 50 ఏళ్ల క్రితం వారాహి అన్న పేరు కూడా తెలియదు. 50 ఏళ్ల క్రితం ఎందుకు సార్? 20 ఏళ్ల క్రితం. వీఆర్ విన్నింగ్. నేను అంటున్నది అదే, వారాహి అమ్మవారు వస్తున్నంటే వీఆర్ విన్నింగ్. డోంట్ ఫీల్ ఇన్ఫీరియర్ వెన్ యూఆర్ విన్నింగ్. యూఆర్ విన్నింగ్. గెలుస్తున్న సమయంలో నిరాశకి అసలు తావే లేదు. ఏ రోజు మనము విదేశీయులను ఆక్రమించలేదండి, విదేశీయుల పాలనని మనం అంగీకరించలేదండి. ఏ రోజు కూడా, ఏ రోజు 17 సార్లు అస్సాంలో దాడి చేశారండి. లాచిత్ బర్ఫుఖాన్ కథ చాలామందికి తెలుసును. 7వ శతాబ్దంలో బఖ్తియార్ ఖిల్జీ నలందాని విధ్వంసం చేశాక అస్సాంకి వస్తాడండి. కామరూపు ఒడ్డున 1,50,000 సైన్యాన్ని పూర్తిగా వాడితో, బఖ్తియార్ ఖిల్జీతో సహా సమాధి చేసేసి, అక్కడ ఒక రాతి మీద వాళ్ళు ఒక శిలాశాసనం 6th and 7th సెంచరీలో, 7th సెంచరీ 8th సెంచరీ అనుకుంటాను, బఖ్తియార్ ఖిల్జీ పీరియడ్ నాకు గుర్తులేదు, 8th సెంచరీ. శాకే తురగ యుగ్మేశ మధుమాస త్రయోదశి కామరూపం సమారభ్య తురుష్క క్షయమాయు. శిలాశాసనంలోని వాక్యం చెప్తున్నాను. ఏ సంవత్సరము ఎక్కడ యుద్ధం జరిగిందో చెప్పిన తర్వాత 13వ సంవత్సరంలో యుద్ధం జరిగింది. అందులో చెప్తున్నారు, కామరూపం సమాగత్య, కామరూప రాజ్యానికి వచ్చిన తరువాత తురుష్క క్షయమాయు. దిస్ ఈజ్ ఇండియా, దిస్ ఈజ్ హిందూ ధర్మ. వీఆర్ హియర్ టు విన్, నాట్ టు లూజ్. చాలా చాలా ధన్యవాదాలు సార్. చాలా సమయాన్ని తీసుకున్నాం, కానీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ మనం మన జాతికి ఇవ్వగలిగాం. ఇంకా ఎంతో తెలుసుకోవాల్సి ఉంది మీ దగ్గర నుంచి ఉంది. మాకు మరికొన్ని విషయాల్ని తర్వాత మీ సమయాన్ని బట్టి తీసుకొని మేము వస్తాం సార్. తప్పకుండా. ఇదండి మిత్రులారా, ఈరోజు చర్చా వేదిక విన్నారు కదా. ఒక హిందువు ఎప్పుడూ నిరాశావాదానికి లోను కావాల్సిన అవసరం లేదు.
తను ఎప్పుడు విజయశ్రీ జనసంహత కార్యశక్తి ఎప్పుడు విజయశ్రీని వరిస్తూనే పోతూ ఉంటాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడూ నిరాశకు లోను కాకుండా ఆప్టిమిజంతో, సకారాత్మక దృక్పథంతో ముందుకు నడుద్దాం. విజయాన్ని మన ఇంట కట్టి వేసుకుందాం. జై హింద్, జై మా భారతి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన భక్తివన్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. మీ మిత్రులకు కూడా భక్తివన్ ఛానల్ను పరిచయం చేయండి. ఉంటాను మిత్రులారా. మరో చర్చా వేదికతో మీ ముందుకు వస్తాను. నమస్కారం మిత్రులారా. మదన్ గుప్తా.